హాయ్! అందరూ బాగున్నారా? అందరికీ ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు తెలుసా? చాలా ఇష్టంగా చేసుకోవచ్చు అందరూ. మనం రైస్ ఫ్లోర్‌తో తపాలా చెక్కలు, గిన్నెప్పలు అలా అంటారు కదా! మీ సైడ్ ఏమంటారు? మా తెలంగాణలో అయితే ఫేవర్ అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా, బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకుంటాం. చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం రైస్ ఫ్లోర్‌ని జల్లెడ పట్టి అందులో పచ్చిమిర్చి, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొన్ని మనం ఆనియన్స్ కూడా కచ్చా పచ్చిగా దంచుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా ఆ, ఒక బౌల్ తీసుకోవాలి మందపాటి బౌల్ తీసుకొని నేను ఇది పెట్టుకుంటాను ఈ గిన్నెని దానికోసమే ప్రత్యేకంగా పెట్టుకుంటాను. చిన్న చిన్న హోల్స్ చేసుకొని మధ్యలో అందులో ఆయిల్ వేసుకొని చుట్టూ కొంచెం స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటాను. ఇది ఒక టైప్ అనమాట. ఇప్పుడు నేను రొట్టెలాగా చూపించాను కదా! అది కూడా చేసుకోవచ్చు. కారపు రొట్టెలాగా అన్నీ వేసుకొని ఒక రొట్టెలాగా చేసుకొని ఈజీ ప్రాసెస్ అనమాట. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. సన్న మంట మీద ఇలా సైడ్‌కి తిప్పుకుంటూ మనం చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంట ఎక్కువ పెట్టుకోవద్దు మాడిపోతుంది. ఇదొక టైపు, నేను అదొక టైపు. 2 టైప్స్ చూపించాను ఇందులో. నేను ఆ రోజు అనుకోలేదు అసలు వీడియో చేస్తానని. ఏదో క్యాజువల్‌గా పెట్టాను. చాలా బాగుంటుందండి పిల్లలకి. ఇందులోనే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చిన్న చిన్నగా ఇలా అదుముకుంటూ ప్లేట్కి ముందే ఆయిల్ రాయాలి, లైట్ పైన కొంచెం ఆయిల్ వేయాలి. చాలా బాగుంటుంది. ఇది పెరుగుతో తిన్నా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ కూడా కొంచెం వేడివేడి నూనె పోసుకొని తిన్నా అలా బాగుంటుంది. ఇందులోనే అన్నీ వేస్తాం కాబట్టి అవసరం లేదు. ఒకటి రొట్టె టైపు కూడా చేసుకున్నాను. పెంక మీద కాల్చుకోవచ్చండి ఇలా. పెంక కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటుగా కాల్చుకోండి. ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ ఇది చూపించిందేమో తపాలా చెక్క అంటారు దాన్ని. గిన్నెప్ప, తపాల చెక్క, సర్వప్ప అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నచ్చిందా మరి మీకు? ఒక లైక్ వేసుకోండి. ఇలా పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. నచ్చిందా అండి మీకు? మరి నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్ని వీడియోస్ చూడాలంటే ఆల్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కండి. అన్ని వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.